పాన్ ఇండియా లెవెల్లో హీరో సూర్యకు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి. కంగువ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అనే అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డేట్ రానే వచ్చింది. ఇక తాజాగా మేకర్స్ కంగువ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 10న కంగువ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు హీరో సూర్య. ఈ పోస్టర్లో హీరో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. ఈ పోస్టర్ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన దానిలా ఉంది. ఇక ఈ పవర్ఫుల్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దిశా పథానీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఆసక్తికరంగా టీజే జ్ఞానవల్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ వెట్టేయన్ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలు విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు చూస్తే రెండింటి మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరంటే తెలియని వాళ్ళు ఉండరు. తాజాగా కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన తన తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా స్టార్ గా పిలిపించుకున్నాడు. బాహుబలి 2 నుంచి ప్రభాస్ దేశవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకోవడమే కాకుండా ఆయన పేరు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది. అక్కడ కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలున్నాయి. ఇప్పటికే తన సినిమాల్లో అనేక రికార్డులు సెట్ చేసిన ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సృష్టించిన రికార్డ్ ప్రభాస్ సాధించాడు. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, ఏకంగా 5 సినిమాలతో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఏ బాలీవుడ్ హీరో సినిమాలకు కూడా ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు. బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్లు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సాహో మొదటి రోజు 130 కోట్లు, ఆదిపురుష్ మొదటి రోజు 140 కోట్లు, సలార్ 178 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 AD సినిమా మొదటి రోజు 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతను ఒక్కడే బింబిసారా వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్లో 21వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రదీప్ చిరుకూరి తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలలో కళ్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని మేకర్స్ అంటున్నారు. అయితే ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ని తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకి రామ్ చరణ్ టైటిల్ తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అప్పట్లో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన మెరుపు అనే మూవీకి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మెరుపు అనే టైటిల్తో సినిమా అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మెరుపు సినిమా టైటిల్ని ఎవ్వరూ వాడుకోలేదు. దీంతో ఈ చిత్రానికి మెరుపు అనే టైటిల్ని పెట్టేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అదే టైటిల్తో వస్తాడా లేదా వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ రోల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. అందాల భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అంజనేష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగాశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన సంచలన మూవీ కల్కి 2898 AD. దీన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. బిగ్ బి, అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8500 థియేటర్లలో విడుదలై సంచలనాన్ని సృష్టించింది. ఫస్ట్ డే ఫస్ట్ షోలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో నటించినందుకు మృణాల్కి రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. దానికి కారణం ఈ అమ్మడికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కలికిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తుంది. కాగా మృణాల్ ఠాకూర్ సీతారామన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెలో తెలుగు అమ్మాయిగా చెదరని ముద్ర వేసుకుంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి. దీని తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు రావడంతో బిజీ అయిపోయింది. అలాగే ఇటీవల నటించిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెడు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ అండ్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం కూలీ నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్ ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్ గా మారింది. కూలీ షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజన్ తెలిపారు. 2023లో విడుదలైన జైలర్ చిత్రంతో తలైవా రజనీకాంత్ సంచలనం సృష్టించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి రజనీకాంత్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో 2 సినిమాలున్నాయి. అందులో ఒకటి లోకేష్ కనగరాజ్ తలైవా 171. ఇప్పుడు ఈ చిత్రానికి పేరు ఖరారు చేయగా నటుడి ఫస్ట్ లుక్ ఫోటోను కూడా రివీల్ చేశారు. తలైవా 171కి ఇప్పుడు కూలీ అనే టైటిల్ పెట్టారు. రజనీకాంత్ ప్రమాదకరమైన యాక్షన్ అవతార్లో కనిపించనున్నారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్ ఫోటోను లోకేష్ కనగరాజన్ షేర్ చేస్తూ ఏడాది జూలై నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నామని చెప్పారు. ఇక కూలీ కోసం రజనీకాంత్ లుక్ టెస్ట్. ఇటీవల కూలీ కోసం రజనీకాంత్ లుక్ టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో లోకేష్ కనగరాజన్ తలైవా చిత్రాన్ని తీసి ఎక్స్లో పంచుకున్నారు. ఈ ఫోటోలో రజనీకాంత్ అద్దం ముందు స్టైలిష్గా అద్దాలు ధరించి కూర్చుని వెనుక లోకేష్ కనగరాజన్ నిలబడి మిర్రర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పంచుకుంటూ లోకేష్ కనగరాజన్ కూలీ కోసం టెస్ట్ చూడండి అని రాశారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. కూలీ 2025లో విడుదలవుతుంది. అయితే ఇది రజనీకాంత్ ఫైనల్ లుక్ కాదని తెలిసింది. కానీ ఇది అభిమానుల్లో ఉత్కంఠతను పెంచింది. కూలీలో తలైవా ఎలా కనిపిస్తున్నారనే సూచననిచ్చింది. ఈ చిత్రంపై చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దకొడుతుందని అభిమానులు అంటున్నారు. కూలీ 2025లో విడుదల కానుంది. చిత్రంతో పాటు రజనీకాంత్ టీజే జ్ఞాన్వల్ వెట్టయాన్ చిత్రంతో కూడా అభిమానులు ముందుకు రానున్నారు.